తెలంగాణ శాసనసభ సమావేశాలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రజల్లో ఎండగట్టడానికే అధికార పార్టీ సమావేశాలు నిర్వహిస్తుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ శాసనసభ వేదిక ఏ అంశాలు చర్చించాలని అధికార హస్తం పార్టీ భావిస్తోంది? ప్రతిపక్షాన్ని ఇరుకుని పెట్టే అంశం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 3 నుంచి 5 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి చర్చించడమే ప్రధాన అజెండా. అత్యంత కీలకమైన అంశం కావడంతో ఇరుపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు జరగబోయే అవకాశాలు అసెంబ్లీని హీటెక్కించబోతున్నాయి. అయితే సభ సాక్షిగానే బీఆర్ఎస్ అవినీతి బయటపెడతామని కాంగ్రెస్ చెబుతుంటే అదే సభలో ప్రభుత్వం కుట్రలను తిప్పికొడతామంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం కేవలం ఒకే ఎజెండాతో సమావేశాలు నిర్వహిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీని ప్రజల్లో ఎండగట్టాలని అధికార హస్తం పార్టీ నిర్ణయించుకుంటుందా? గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించింది. తెలంగాణకు కాళేశ్వరం గుండెకాయ లాంటిదని చెప్పుకొచ్చింది. అయితే నిర్మించిన కొన్ని నెలలకే మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్లు వచ్చాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిస్థితి అంతే అని, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, అవినీతి జరిగిందనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎదుర్కొన్నారు. దీంతో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక కమిషన్ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ కమిషన్ దాదాపు ఏడాది పైనే విచారణ చేపట్టింది. ఈఎన్సీ అధికారులను, రిటైర్డ్ ఇంజనీర్లను, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, బ్యారేజ్ నిర్మించిన సంస్థల ప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్తో పాటు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ విచారణ చేసింది. వారి వద్ద నుండి అఫిడవిట్లను తీసుకుంది. ప్రభుత్వం నుండి కేబినెట్లో చర్చించిన మినిట్స్, కేబినెట్ ఆమోదం మినిట్స్ తీసుకుంది. సుమారు 665 పైగా పేజీలతో ఒక రిపోర్ట్ సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసింది కాళేశ్వరం కమిషన్. కమిషన్ ఇచ్చిన నివేదికను సర్కార్ సమరీ చేసి రిపోర్ట్లో ఉన్న అంశాలను తెలిపింది. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన తప్పిదాలను మాజీ సీఎం, మంత్రులు హరీష్ రావు, ఈటెల ఇద్దరు ఐఏఎస్లను, ఈఎన్సీ అధికారులను చేసిన తప్పులను ఎత్తి చూపింది. ఇప్పుడు పూర్తిస్థాయి నివేదికను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో పెట్టి చర్చించడానికి డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికోసం ఇప్పుడు ఆగస్టు 30 నుండి జరిగే శాసనసభలో ఇదే అంశాన్ని ఎజెండాగా తీసుకుని సమావేశాలు ఏర్పాటు చేసిందని, కమిషన్ రిపోర్ట్లో ఉన్న ప్రతి అంశాన్ని, గత సర్కార్ చేసిన తప్పిదాలను సభ సాక్షిగా ప్రజల ముందు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం తమకు నచ్చినట్లు నివేదిక సిద్ధం చేసుకుందని విమర్శిస్తోంది. ఈ కమిషన్ రిపోర్ట్ను కొట్టేయాలని మాజీ సీఎం, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్ వేశారు. అయితే స్టే ఇవ్వడానికి కుదరదని కోర్టు చెప్పుకొచ్చింది. తప్పే చేయలేదు అంటున్నారు, కోర్టుకు ఎందుకు వెళ్లారని అధికార పార్టీ బాణం ఎక్కుపెట్టింది. ఈ అంశాన్ని సైతం సభలో లేవనెత్తడానికి రెడీ అయింది. ఇలా పూర్తి సమావేశాలు నడిచే 3 లేదా 4 రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, నిర్మాణం లోపం, అన్ని తప్పులను ఎత్తిచూపాలని డిసైడ్ అయిందట. దీంతో పాటు కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్, కాగ్ ఇచ్చిన నివేదికను సభలో పెట్టనుంది సర్కార్. అయితే ఈ సమావేశాలకైనా మాజీ సీఎం కేసీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది మాత్రం ఆసక్తిగానే ఉంది.
ఇదిలా ఉంటే నివేదిక వచ్చినప్పుడే ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక ఆ నివేదికపై చర్చ అంటే పొలిటికల్ వైల్డ్ ఫైరే. మరోవైపు ఈ ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ పైనే కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వస్తారా, ప్రభుత్వ ఆరోపణలు విమర్శలకు కౌంటర్ ఇస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. ఇక శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్తో పాటు 42% బీసీ రిజర్వేషన్ అంశంపై, ఇటీవలే కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలు, జరిగిన నష్టం, ప్రభుత్వం చేసిన సహాయక చర్యలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరి ప్రధాన ప్రతిపక్షం కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎలా డిఫెండ్ చేసుకుంటుందో, ఎలాంటి అస్త్రాలతో సభలోకి వస్తుందో కూడా చూడాల్సి ఉంటుంది.